నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ చూపించబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసేసి మేజర్గా మనకు రెసిడెన్షియల్లో వచ్చినప్పుడు మాక్సిమం అందరూ యూజ్ చేసేది కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్స్ అండి. ఖచ్చితంగా. సో ప్రతి ఇంట్లో ఇప్పుడు కబోర్డ్స్ వార్డ్రోబ్స్ చేయాల్సింది. వితౌట్ కబోర్డ్స్ వార్డ్రోబ్స్ అనేది ఇల్లే ఉంటలేదు, అస్సలు ఫుల్ఫిల్ అవ్వదు, ఛాన్సే లేదు. దాంట్లో భాగంగానే మనం వచ్చేసి అక్రిలిక్ షీట్స్ సప్లై చేస్తాము అండ్ అదే విధంగా చార్కోల్ షీట్స్ కూడా సప్లై చేస్తాము. అక్రిలిక్ షీట్ లో వచ్చేసి 1 mm థిక్నెస్ నుంచి 1.5 mm 2.5 mm వరకు ఉంటాయండి. ఇది వచ్చేసి డిజైనర్ అక్రిలిక్ 2 feet by 8 feet. సో ఇది వచ్చేసి మనకు కబోర్డ్స్ కి యూజ్ చేసుకోవచ్చు, వార్డ్రోబ్స్ కి, బెడ్రూమ్లలో కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా సోఫా బ్యాక్ సైడ్ కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ, ఎందుకంటే ఇది డిజైనర్ అక్రిలిక్ కాబట్టి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అదే విధంగా మన దగ్గర వచ్చేసి సాలిడ్ అక్రిలిక్స్ ఉంటాయి. అది వచ్చేసి మనకు కిచెన్స్ కి, ఇది వచ్చేసి మనకు వార్డ్రోబ్స్ కి. ఇది వచ్చేసి మనకి ఫ్లూటెడ్ అక్రిలిక్ అండి. ఇది 8x4 సైజ్ 2.5 mm థిక్నెస్. ఫినిషింగ్ లాగా అనిపిస్తోందండి, గ్లాసీ ఫినిషింగ్ అండ్ మీకు ఫ్లూటెడ్ అండి. ఫ్లూటెడ్, అవును. సో అక్రిలిక్ లోనే మనం ఫ్లూటెడ్ సప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ఇది కిచెన్ కి, బెడ్రూమ్లలో, బెడ్రూమ్స్ కి, వార్డ్రోబ్స్ కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. అక్రిలిక్ అండ్ సాలిడ్ అక్రిలిక్ కూడా ఉంటుంది మనకు. ఇది వచ్చేసి సాలిడ్ అక్రిలిక్, సాలిడ్ కలర్స్ లో ఎక్కువ మనం కిచెన్ లో యూజ్ చేసే కలర్స్ ఇవండి. సో మాక్సిమం కిచెన్ లో చాలా బాగున్నాయి. లామినేట్ ప్లేస్ లో మనం అక్రిలిక్ యూజ్ చేస్తున్నాము. అందులోనే నెక్స్ట్ వచ్చేసి మనకి డెక్కింగ్ అండి. సో స్విమ్మింగ్ పూల్ లో గానీ, విల్లాస్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్ గానీ అవుట్డోర్ గానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. టెర్రస్ మీద గానీ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి WPC బార్స్. ఇంత ముందుకు చూపించిన WPC బార్స్ లో భాగంగానే ఇది ఒక కాన్సెప్ట్, WPC బార్స్. అదే విధంగా 3D ప్యానల్స్ అండి. సో ఇలా డిజైన్ అన్ని డిజైన్ చేసి మనం చూపిస్తాము. క్లయింట్స్ కి ఈజీగా అర్థం అయిపోతుంది. ఎందుకంటే షోరూమ్ కి వచ్చారనుకోండి, వాల్ కేస్తే ఎలా ఉంటుంది, సీలింగ్ కేస్తే ఎలా ఉంటుంది, కంప్లీట్ డిస్ప్లే ఉంటుంది. సో టీవీ యూనిట్స్ కు విత్ లూవర్స్, పాలిగ్రానైట్ అండ్ అక్రిలిక్. సో ఇక్కడ మనం 3 కాంబినేషన్స్ లో యూజ్ చేసాము. అవును, మీరు ఇప్పుడు ఇలా ఒక ఐడియా ఇస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా, ఇలాగే చూస్ చేసుకోవాలన్నా కూడా మంచి ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి డిఫరెంట్ మోడల్స్ మనము ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి చార్కోల్ షీట్స్ అండి. బెడ్ బ్యాక్ సైడ్ గానీ, సోఫా బ్యాక్ సైడ్ గానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వాల్ ప్యానలింగ్ లోనే మనకు 15+ వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎక్కువ ఏది డిమాండ్ ఉందండి? పాలిగ్రానైట్ షీట్స్ చాలా బాగా వెళ్తుందండి ఇప్పుడు. పాలిగ్రానైట్ షీట్స్ అదే విధంగా WPC ప్యానల్స్ నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. WPC ప్యానల్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్ అండి. సో మనకు మన దగ్గర ఉన్న బెస్ట్ కలెక్షన్లలో WPC ప్యానల్స్ కూడా ఒకటండి. ఇప్పుడు పర్టికులర్ క్లయింట్ ఒక ఐటమ్ యూస్ చేసుకున్నారు, ఒక ప్రొడక్ట్ అని అంటే వాళ్ళ హౌస్ కి కావాల్సిన కంప్లీట్ అదంతా ఇచ్చేస్తారా, లేదంటే బల్క్ లో ఒకేసారి విడతల వారీగా? క్లయింట్స్ కి ఎంత రిక్వైర్డ్ ఉంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు. 9 to 7 ఆఫీస్ టైమింగ్స్. ఆ టైంలో ఎప్పుడైనా మనం సప్లై చేస్తాము. ఇప్పుడు మీరు చూడొచ్చు WPC ప్యానల్స్ అని చెప్పాను కదా, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ అండి ఇది. దీంట్లో వచ్చేసి మనకు 120+ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 120+ మోడల్స్ అన్ని డిస్ప్లే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం 120+ మోడల్స్ ఉన్నాయని అని చెప్పి క్లయింట్స్ వచ్చాక ఇక్కడ 10 మోడల్స్ పెట్టామనుకోండి, కుదరదు. సో 120+ మోడల్స్ కూడా డిస్ప్లే ఉంటుంది. వాళ్ళన్ని చూసినప్పుడే ఏది చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి ఒక కలర్ కాంబినేషన్ కూడా. సో ఇవన్నీ మనం చిన్న పీస్లలో పెట్టాం. ఇప్పుడు లైక్ చూడండి, ఇప్పుడు ఇట్లా మార్కెట్ లో కనుక ఇలా పీసెస్ లలో మనం డిస్ప్లే ఉంటుంది. సో అలా కాకుండా మనం కంప్లీట్ డిస్ప్లే పెడతాం. ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా ప్యాటర్న్లు కూడా డిఫరెంట్ అండి. సో ఇదొక ప్యాటర్న్. సో దీంట్లో వచ్చేసి మనకు 20+ మోడల్స్, దీంట్లో వచ్చేసి 20+ మోడల్స్. డిజైన్ కూడా మారుతుంది, ప్యాటర్న్ మారుతుంది, డిజైన్ మారుతుంది. దీంట్లో వచ్చేసి మనకు 30+ మోడల్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి 50+ మోడల్స్ ఉన్నాయి. సో అన్ని కలిపి మనకు ఆల్మోస్ట్ 120 వరకు ఉన్నాయి. ఎక్కువ డిమాండ్ దేనికి ఉందండి? దీంట్లో 23 mm మోడల్స్ లో ఎక్కువ వెళ్తున్నాయి. ఇవి లేటెస్ట్ అండి. సో ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఈ ప్యాటర్న్ ఎక్కడ దొరకదు. అండ్ అదే విధంగా ఈ ప్యాటర్న్ కూడా కొత్త ప్యాటర్న్ అండి. సో ఇది కూడా లేటెస్ట్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి మనకు బెడ్ బ్యాక్ సైడ్, సోఫా బ్యాక్ సైడ్, హాల్, రెసిడెన్షియల్ గానీ, కమర్షియల్ గానీ, మాక్సిమం సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ అండి. సీలింగ్ లో యూజ్ చేసుకోవచ్చు, వాల్ లో యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా పాలిగ్రానైట్ అని చెప్పాను కదా ఇంత ముందుకు. సో పాలిగ్రానైట్ వచ్చేసి మనకి వాల్స్ అండి, అది కంప్లీట్ వాల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టైల్స్. సో టైల్స్ లేకుండా కమర్షియల్ గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ వాష్రూమ్స్ లో కూడా, కమర్షియల్ వాష్రూమ్స్ లో కూడా మనం పాలిగ్రానైట్ షీట్స్ యూజ్ చేస్తాం. అంటే మనకి వాష్రూమ్స్ అంటే ఎక్కువ వెట్ ఉండే ఏరియా కదా, ప్రాబ్లం ఏం లేదు. 100% వాటర్ ప్రూఫ్ కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈవెన్ మనం కమర్షియల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకెట్ హాల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అందులో మనం మాక్సిమం ఇప్పుడు టైల్స్ వేయట్లేదు. ఎందుకంటే 8x4 సైజ్ లో టైల్స్ పర్చేస్ చేసేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సేమ్ ఇటాలియన్ కలర్స్ లోనే మనకు
పాలిగ్రానైట్ షీట్ దొరుకుతుంది. ఓకే. కాస్ట్ కూడా చాలా తగ్గుద్దండి. కార్పెంటర్ ఇంకోటి ఏంటంటే వర్కర్స్ అడుగుతుంటారు. సో వర్కర్స్ అంటే ఏం లేదండి, దీంట్లో మాక్సిమం మన దగ్గర దొరికే ప్రోడక్ట్ చేసే వాళ్ళు పిఓపి పర్సన్స్ చేస్తారు, జిప్సం పిఓపి పర్సన్స్, సీలింగ్ మొత్తం వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పాలిగ్రానైట్ గానీ వాల్ ప్యానల్స్ గానీ కార్పెంటర్ చేస్తాడు. ఇద్దరే అండి. మీరు ఒక క్లయింట్ వచ్చినప్పుడు మామూలుగా వాళ్ళు వచ్చి చూస్ చేసుకోవాలన్నా లేదంటే మీరు ఐడియాస్ ఏమైనా ఇస్తుంటారా? సో జనరల్ గా ఏంటంటే క్లయింట్స్ కి మాక్సిమం వాళ్ళ రిక్వైర్డ్ ఏంటో వాళ్ళకి తెలుసు. లేదు ఇన్ని ప్రొడక్ట్స్ చూసి కన్ఫ్యూజ్ అయితే మనకు ఎక్కడ ఏ ప్రోడక్ట్ వాడాలి, వాళ్ళకి ఏం వాడితే బాగుంటుంది, సీలింగ్ ఏం వాడితే బాగుంటుంది సజెస్ట్ చేయాలన్నా మనం సజెస్ట్ చేస్తాము. లేదు ఎవరన్నా ఖచ్చితంగా కమర్షియల్ సైట్స్ ఉన్నాయి, సైట్ విజిట్ చేయమన్నా కమర్షియల్ సైట్స్ విజిట్స్ కూడా పంపిస్తాము. అండ్ సప్లై కూడా సౌత్ ఇండియా వరకు మనం ఎక్కడైనా సౌత్ ఇండియా సప్లై చేస్తామండి. బెంగళూరు కానీ కర్ణాటకలో బెంగళూరు, బళ్ళారి, గుల్బర్గా ఆల్మోస్ట్ మన షోరూమ్స్ కూడా ఆల్మోస్ట్ షోరూమ్స్ ఉన్నాయి, అంతటా ఉన్నాయి. అండ్ సౌత్ ఇండియా మొత్తం మనకు హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ప్రతి చోటికి మనం సప్లై చేయడం జరుగుతుంది.